మేము తీసుకుంటాం. మేము ప్రస్తుతం ఉన్న మనకి ఉన్న కెపాసిటీని బట్టి లాస్ట్ టైం మనం 15 చేయగలిగాము, ముగ్గురు ఉన్నాయి కాబట్టి ఈసారి 30 స్టాల్స్ వరకు అవుతాయి అనుకుంటున్నాం రాణి గారు. సో 30 స్టాల్స్ ఈ టైప్లో పెట్టచ్చు కాబట్టి ఇన్ కేసు ఎవరైనా స్టాల్స్ పెడదాం అనుకుంటే మాత్రం ముందుగా చెప్పండి. ఆ స్టాల్స్ వివరాలు కూడా ఏమైనా ముందుగా తెలిస్తే కనుక దానిలో కూడా వెయిట్ చేయండి. సో మనకి 3:30 నుంచి మనకి ఇక్కడ కార్యక్రమాలు ప్రారంభమవుతాయండి. ఎలాగే పిల్లలందరూ అన్ని ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు ఆడవాళ్ళందరి చేత కూడా సాంప్రదాయంగా సరదాగా చిన్న ఆటలు అలాంటివి కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నారు అందరూ. కార్యక్రమం అంతా మోస్ట్లీ ఒక 2 రోజుల్లో మనం ప్రచురించడం జరుగుతుంది. దయచేసి అందరూ ఈ ఉగాది ఉత్సవాలను కూడా ఇలాగే మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు శేషగిరి గారు. అలాగే ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా. ఇక్కడ మా సేవాదళ సభ్యులు కానీ లేదు ఈ కాలనీ అసోసియేషన్ సభ్యులు కానీ వీరందరి సహాయం లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరగవు. ఎందుకంటే అందరికీ ఉత్సాహం ఉంది. ఏదో ఒకరు ముందుకు లాగితే ఒకరు వెనక్కి లాగడం అనే పద్ధతి ఇక్కడ లేకుండా నేను సుమారుగా 12 సంవత్సరాలు మా కాలనీ అన్నపూర్ణ ఎన్క్లేవ్లో సాయిబాబా దేవాలయంలో పనిచేశాను. మీ అందరికీ తెలుసు. అక్కడ ఉత్సాహం ఉన్నా కూడా వచ్చి పాల్గొనే వాళ్ళు లేరు భక్తులు. అంటే ఏదో సమయానికి ఆ గురువారం నాడు భోజనాలు పెడుతున్నారు.